అస్సలు నాకు విజన్ మొదటి నుంచి ఉన్నది దేశభక్తి అమ్మ. ఆ దేశభక్తి కారణంగానే చిన్నప్పుడే నేను చైనా వారు వచ్చినప్పుడు నా చెవు పోగులు ఇచ్చేసా. లాల్ బహదూర్ శాస్త్రిజీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ ఆ తర్వాత నేను విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక లెటర్ రాశాను. ఏమని రాశాను? మన దేశం అప్పుల పాలవుతుంది, ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం నిలబడుతున్నాం, ఎందుకు నిలబడాల్సి వస్తుంది మనం? కాబట్టి మనం వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన భారతీయుల నుంచి ఇంటికొక్క బంగారపు కాసు కింద మనం వసూలు చేద్దాం. ఇదిగో తొలిసారిగా నేనే మీకు పంపిస్తున్నాను అని చెప్పి నేను ఒక డీడీ రూపంలో తీసుకుని ఆయనకు లెటర్ రాశా. విపి సింగ్ ప్రధానమంత్రి అయోధ్య రామజన్మ ఉద్యమం అయిన తర్వాత మనం ఎందుకు అప్పు చేయాలి, మనకి ఇన్ని సహజ వనరులు ఉన్నాయి కదా, మరి ఆ పరిస్థితి రాకోకుండా ముందు ఆ రుణాన్ని కనుక మనం విముక్తి చేసుకుంటే ఏ దేశం మీద మనం ఆధారపడకుండా